ये कादरी है जाम कभी बेवजू न लो, ये कादरी है जाम कभी बेवजू न लो। बगदाद का पयाम कभी बेवजू न लो। आवाज दे रही है ये फकीरों की टोलियां कि गौसुल वरा का नाम कभी बेवजू न लो। गौसुल वरा का नाम ఇప్పుడు ఇది చెప్పినాను ఏమర్థమైంది? సాయిబు అర్థం కాదు, అట్లా హిందూ సోదరులకి అర్థం కాదు. ఎందుకంటే ఇది ఎవరికి 15 సంవత్సరాల కిందటి భాష. ఇక్కడ చూస్తుంది చదువుకుంటే అది నేర్చు సపరేట్ నేర్చుకుంటే తప్ప భాష. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్త్య వరాన్ని బోధిత పురస్య ధారానిత వయోదంతి అని మాండూకోపనిషత్తు. ఎవరికి అర్థం? హిందువుకు అర్థమైందా? ఏమైనా గుర్తు పెట్టుకున్నారో అర్థమైందా? గుర్తు పెట్టుకున్నారు కదా, అర్థమైందా? చెప్పు ఏమాత్రం గురువు దగ్గర పోయి నేర్చుకుంటే తప్పదు కదా. బొట్టు అంటే ఏంటి? బొట్టు అంటే అర్థం? బొట్టు అంటే ఏంటి? మన జ్ఞానానికి ఏంటి? జ్ఞానం ఏంటి? జ్ఞానం ఏంటి అంట? బొట్టు అంటే జ్ఞానం. జ్ఞానం అంటే మూడో పని. ఇప్పుడు సాధకుడు సాధన చేస్తే క్రియాయోగము అన్నాడు కృష్ణుడు. క్రియ అంటే చేయడం, యోగం అంటే సాధన. ఆ సాధన ఎక్కడ చెప్తావు, దేని మీద పెడతావు అనే దాన్ని సాధన రహస్యమే. దాన్ని భ్రూకుటి అంటారు. ఏమంటారు? గురువు ఆ స్థానాన్ని, గురువు స్థానాన్ని భ్రూకుటి అంటాడు. అక్కడ దృష్టిని కేంద్రీకరిస్తాడు. మనిషికి 3 కళ్ళు ఉంటాయి, 2 చర్మపు కళ్ళు, 1 మనోనేత్రం. ఆ మనోనేత్రాన్ని ఇక్కడ కేంద్రీకరిస్తాడు. ఒక గురు అనాథ కమలం ఇక్కడ కేంద్రీకరిస్తాడు. ఒక గురు హృదయ కమలం ఇక్కడ కేంద్రీకరిస్తాడు. ఇట్లా ఒక్కొక్క గురువు సాధన ఒక్కొక్క రాక దాన్ని కేంద్రీకరిస్తాడు అనమాట ఆ దృష్టిని. అదే సాధన రహస్యం. అది మరి గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు? బయట దగ్గర ఆడ కూర్చోబెట్టు. వినపడుతుంది, వినపడుతుందే. పెళ్లి దగ్గర కూర్చోబెట్టు. కూర్చునే పెళ్లి దగ్గర కూర్చోబో. ఆనంద దగ్గర పెళ్లి దగ్గర వచ్చి ప్రయోజనం అతని 10 వస్తారో 10 కాదు, మన వేరే విషయం. వినకనే పొందే ఇప్పుడు జ్ఞానం నేర్పుతాం అంటే మనసులో మనిషికి 3 కళ్ళు ఉంటాయి, 2 చర్మపు కళ్ళు, 1 మనోనేత్రం. ఏమైనా నియోగం అట్టుంది. ఆడపై కూర్చోండి దరిద్రుని పెళ్లికి వడగండ్ల వాడనట్టు ముందే దరిద్రుడు అంట. తంచి చెడి పెళ్లి చేసుకుంటా అంటే పని వడగండు పడినట్ట అట్టుంది. కాబట్టి మనిషికి ఇది ఇక్కడ ఇది జ్ఞాన సభ. ఈ జ్ఞానం ఏముంది ఆడబిడ్డది అయిపోయిన పెట్టి మానవునికి సూక్ష్మ రహస్యంలో నిక్షిప్తమై ఉన్న జీవిత విధానాన్ని తెలియజేయబడతాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ అంటే గురు
ఆత్మను తయారు చేస్తాడు. ఈ శరీరాన్ని తల్లిదండ్రులు తయారు చేస్తారు. ఆత్మ వెంటబడి మాయా, దేవదూత, జ్ఞానం రెండు ఉంటాయి. ఆ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపేవాడే గురు ఆత్మలో. రెండవది గురు విష్ణు, దాని మాయకు చిక్కకుండా పరిరక్షించేవాడు గురుదేవో మహేశ్వర. దాన్ని పరమేశ్వరంలో విలీనం చేసేవాడు. అంటే సృష్టి, స్థితి, లయ, ఈ మూడు స్థానాలలో గురువు తన యొక్క ప్రాముఖ్యతను కనబరుస్తాడు. ఈ మూడు ప్రదేశాలలో అతనికి జ్ఞానబోధ చేస్తాడు. మనం చదువుకునేటప్పుడు పద్యాలు చదువుకున్నాం, దాని అర్థం మనం చదువుకోలేదు. కాబట్టి మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి పోతాం అనేది తెలుసుకోవడమే తారకం. ఇప్పుడు మా గురువు ఏం నేర్పించినాడు? 200 గ్రాములు బియ్యం తింటావు, 80 ఏళ్ళకి చచ్చిపోతావా? ఎందుకు తాపత్రపడతావు? ఉండే కళని చూసుకో, ఉండే కళను చూసుకో అంటాడు. ఆ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానమే. కాబట్టి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేవాడే గురువు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఇద్దరు దేవుడు లేరు. ఉంటే ఏం జరుగుతుంది? ఎలక్షన్లు జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఎలక్షన్లు జరుగుతాయి. ఊళ్ళో పూజలు రాపిస్తారు. ఇప్పుడు 1000 రూపాయలు 2000 చదవాలి అప్పుడు చాలా ఇస్తారు. కాబట్టి దేవుడు ఒక్కడే. బాగా గమనించండి, ప్రతి వారికి గుండెకాయ ఎడమ వైపే ఉంటుంది లోపల, బయట మాత్రమే కానీ లోపల మిషనరీ ఒకే మిషనరీ, ఒకే ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి. గుండెకాయ ఎడమ వైపే ఉంటుంది. కడుపులో పేగులు, ఊపిరితిత్తులు అన్నీ ఉంటాయి కదా. ఎవరికి ఉంటాయి? బీద వానికి కూడా ఉంటాయి. టాటా బిర్లా లక్షల కోటీశ్వరులకు కూడా ఉంటాయి. వాడు 70-80 అంటే బతికేది, వీడు 70-80 అంటే బతికేది. వీడు రిక్షాలో కిరా 70 అంటే, వాడు కరెక్టర్ అయినా 70 అంటే. దేవుని విధానంలో మార్పు లేదు. దేవుని విధానం ఒకటి సూచించినాడు, దాని నుంచి మార్పు లేదు. ఇక గురువును తెలుసుకోవడం ఎలా? గురువును తెలుసుకోవాలనే తెలియ ఉండాలి, జ్ఞానం ఉండాలి. దీనికి అజ్ఞానం ఉంటే గురువును తెలుసుకోలేడు. అజ్ఞానం ఉంటే గురువును తెలుసుకోలేడు. ఇప్పుడు చదువుకుంటేనే చదువు వచ్చేది, బడికి పోయి కదా. చదువుకోకుండా చదువు వస్తుందా? ఎందుకు రాదంటే వాడు చదువుకోలేదు కాబట్టి, గురువు దగ్గర పోయి వాడు సాధన చేయలేదు కాబట్టి వాడు గురువుని అర్థం చేస్తున్నాడు. వాళ్ళ అహంకారం ఉంటుంది, ఏముంటుంది? మాయ ఉంటుంది. ఆ మాయకు గురువు కాంటాడు. అదే హైదరాబాద్ ప్రభుత్వం ఇంజనీర్లు అంతా కూర్చొని ప్రశ్న వేసినారు. గురువు అంటే ఎవరు? శిష్యుడు అంటే ఎవరు? స్వామి. గురువు అంటే పంచభూతాలు, అష్టధాతువులతో మేళితమైన ఈ భౌతిక శరీరం గురువు అని అనుకుంటే నువ్వు ఏమీ పొందలేవు. మరి గురువు అంటే ఎవరు? ఏ విశ్వజ్యోతి, ఏ పరమాత్ముని జ్యోతి విశ్వ హృదయంలో నిక్షిప్తమై ఆ మహాగురువు హృదయం నుండి గురు పరంపరాగతంగా ఏ గురు హృదయంలో ఉంటుందో ఆ దివ్య జ్యోతి గురు. మరి శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడు ఉన్నారు. శిష్యుడు పరిపూర్ణుడైన శిష్యుడు, మామూలు శిష్యులు ఉంటారు. మామూలు శిష్యుడు ఏమైనా సరే ఎలా దొరుకుతుందేమో అని వస్తారు. ఇంకో శిష్యుడు ఏమైనా ఏదో నిజాలే వస్తాడు. వాడి మనసులో మాయ ఉంటుంది. ఇక వాడు పరిపూర్ణుడు కాలేదు. మరి పరిపూర్ణుడు శిష్యుడు ఎవరంటే తన మనోనేత్రం ద్వారా గురువు యొక్క చైతన్య శక్తిని, గురువు హృదయంలో నిక్షిప్తమైన దివ్య జ్యోతుని తన మనోనేత్రం ద్వారా దర్శించిన వాడే నిజమైన శిష్యుడు. ఈ కళ్ళతో చూసినోడు కాదు, ఆత్మ కన్నుతో గురువు హృదయంలో నిక్షిప్తమైన ఆ దివ్య చైతన్య శక్తిని వీడు దర్శించగలిగితే
అప్పుడు వాడు పరిపూర్ణుడవుతాడు. దేవుడు మానవుని తయారు చేసేటప్పుడు ఏమన్నాడు? ఆకాశం పైన గురువును ముక్కురా అన్నాడు. గురువును ముక్కు అన్నాడు. మాయ అవలేదా? నిన్ను ముక్కుతా, వాణ్ణి ముక్కను నేను. దేవుని పూజిస్తా, దేవుని మాట వినండి. మాయ ఏమైంది? పురాణంలో వస్తుంది. దేవుని ముక్కుతా, గురువును మొక్కనండి. అప్పుడు గురువు దేవుడు ఏమన్నాడు? దిగురా కిందికి అన్నాడు. అంటే వాడు మాయ కదా. సరే, నన్ను నువ్వు పొమ్మంటున్నావు, నేను వీని వలన శాపగ్రస్తుడైనాను, వీన్ని వదలను. నేను 80,000 సంవత్సరాలు తపస్సు చేసిన, దాని ప్రతిఫలం ఇయ్యండి. దేవుడు అన్నాడు, ఏం కావాలో కోరుకోవాలన్నాడు. ఆ మానవుని హృదయంలో ఎడమ వైపు ఉచ్చస్థలంలో నాకు చోటి, తీర్పు దినం వరకు, ఆఖరి మానవుడు భూమి మీద నివసించే వరకు వాళ్ళ హృదయాలు నాకు చోటి. అంటే దేవుడు ఇచ్చిన ఫోన్. అప్పుడు మాయ అంటుంది, చూడు, వీని వలన నేను శాపగ్రస్తులేను, వీడు లేకపోతే నీ దగ్గర ఉండేవాడు. వీని వలన నేను శాపగ్రస్తులే, భూమి అయిపోతున్నాను. వీని వదలని, వీన్ని వదలని, వీని హృదయంలో చేరి దీన్ని అల్ల కల్లోలం చేసి నీ నాశనం చేస్తా. నీ దగ్గరికి రాకుండా వాళ్ళకి నరకానికి పంపు. నరకానికి దేవుడు ఏమన్నాడు? సరే, నువ్వు ఎడమవైపు కూర్చున్నావు, నేను కుడివైపు కూర్చోబెట్టా దేవదూతలు. మానవునికి కుడివైపు ఎవరు ఉంటారు? దేవదూతలు నీ చేతితో పెట్టాడు. ఈ మధ్యలో ఆత్మ ఉంటుంది. వీడు దేవదూత మాట విన్నాడంటే వీని ఆత్మ. దేవుని దూత మాట వింటే గురువుకు దండం పెడతాడు, పాదాలు పంపుతాడు. ఈ హృదయం, ఈ ఆత్మ మాయ మాట, దయ్యం మాట వినుకో గురువు పేరు పెడతాడు. ఏమంటాడు? వాడు ఆడిని పెట్టినాడు కదా, వీనికంటే నేను గొప్పది, వీనికేం తెలుసు? ఏమన్నాడు? వీనికేం తెలుసు? ఈ గురువా, నీకు తెలుసా? నాకే అంతా తెలుసు. అడిగితే ఏమీ తెలియదు, అడిగితే ఏమీ తెలియదు. కానీ అంటాడు, నేను వానికంటే గొప్పది, ఆకాశం పైన అన్నాడు. గురువుకు ఛాలెంజ్ చేసినాడు మాయ. ఏమన్నాడు? వానికంటే గొప్పని వానికే తెలుసు అన్నాడు. తెలుసని మాయ అన్నాడు. దేవుడు అన్నాడు, వానికేం తెలుసు, నీకేం తెలుసు, నాకు తెలుసు, నీకేం తెలుసు, దిగురాకి నీకే తెలుసు. కాబట్టి మనం గురు బ్రహ్మ అంటే గురువుని ఎప్పుడు మొక్కితే అప్పుడు మనకు జ్ఞానం తెరుచుకోవడం మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? జ్ఞాన నేత్రం తెరుచుకోవడం మొదలవుతుంది. ఇంకా గురువుకు చేరువ అయితే, గురువుకు చేరువయ్యే కొద్ది ఆ మనోనేత్రం తేజవంతమవుతుంది. ఆ తర్వాత భూమి లోపల ఆకాశం పైన ఉండే సర్వత్ర నిక్షేప్తమైన దైవ రహస్యాలు మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు చెప్పేటప్పుడు అరబీలో చదివాను, బషీరం నజీరా. అర్థమేమి? బషీరం అంటే ఓ గురువా, దేవుడు అంటున్నాడు, ఓ గురువా, ఓ గురువా, నువ్వు నీ మాట ఎవడింటాడో, దేవుడు అంటున్నాడు గురువుతో, నీ మాట ఎవడింటాడో వానికి శుభవార్త అయ్యి. ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు గురువుతో, ఓ గురువా, నీ మాట ఎవడింటాడో వానికి శుభవార్త అయ్యి. ఎవడు నీ మాట వినడో, గురువు మాట వినడో వానికి భయంకరమైన నరకాదుల వేస్తానని చెప్పు అంటున్నాడు. మనకు కూడా గురువులు ఎంతమంది? 3 రకాలు. ఒకటి లౌకిక గురువు, బతుకుతేను నేర్పించేవాడు. లౌకిక గురువు అంటే ఎవరు? డ్రైవింగ్, మెకానిజం, చదువు, వీళ్ళంతా నేర్పించే లౌకిక గురువు. ఒక మనిషి బతికేదానికి మన జీవిత విధానాన్ని సక్రమంగా నిర్వర్తించేదానికి పనికొచ్చే విద్యను నేర్పించేవాడు లౌకిక గురువు. ఆ లౌకిక గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ సంపాదనతో వీడు బతుకుదేరు జరుపుతాడు. భార్యుడైతాడు, యువకుడైతాడు, మధ్యవయస్కుడు వస్తాడు. అప్పుడు వాళ్ళ ఆలోచన కలుగుతుంది, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, ఏంటి వీళ్ళంతా చచ్చిపోతున్నారే, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ నాదంటే వదిలేసి వెళ్ళిపోతుంది.
ఈ రోజు ఏం చేయడం పారేతాను, భూమి పత్రాలు పారేతాను, ఇన్ని పారే వెళ్ళిపోతాను. 70 ఏళ్ళు 20 ఏళ్ళు సంపాదించి అన్ని వదిలిపోతున్నాడు వీడు. ఎక్కడికి పోతున్నాడు వీడు? వీడు ఒక్కడైనా పోయింది లేదు, వీళ్ళు నాయన పోయినాడు, వీళ్ళు నాయన కాదు, వీళ్ళు తాత పోయినాడు, వీళ్ళు అబ్బ పోయినాడు, అరే అందరు పోతున్నారే అని సంకల్పం వీళ్ళు కలిగినప్పుడు అప్పుడు ఆధ్యాత్మిక గురువు వస్తాడు. అప్పుడు వీడు ఆధ్యాత్మిక గురువును వెతికిపోతాడు. అప్పుడు ఆధ్యాత్మిక గురువుని సాధన చేయిస్తాడు. ముందు సాధన చేయిస్తాడు. 10 నిమిషాలు కూర్చో, నీ మనసు మీద కన్ను పెట్టు, నీ శ్వాస మీద దృష్టి పెట్టు, నీ లోపల ఏమేమి ఉన్నాయో చూడు. సూక్ష్మ రూపంలో నిక్షేపమైన దైవ చైతన్య శక్తిని గమనించు. నీకు అక్కడ అనుమానాలు వస్తాయి, అక్కడ నీకు అనుమానాలు వస్తాయి. అప్పుడు నా దగ్గరికి రా, ఆ అనుమానాలను నిష్పృతి చేవాడే. వీడు ప్రాక్టీస్ చేసినాక మనం రాస్తాం కదా, రాసిన కరెక్షన్ చేసేవాడు గురువు కదా. వీడియో రాసి వీడియో రైట్ చేసుకుంటే అది ఎందుకు పనికిరాదు చదువు కదా. వీడియో రాసి వీడియో రైట్ చేసుకుని నేను పాస్ అయిపోయినానంటే పనికొస్తుందా? పనికిరాదు. టీచర్ అన్నారు నువ్వు పాస్ అయిపోయినావు. ఆ టీచర్ ఎట్లుంటారు? ఒకడు జోసఫ్ ఉంటాడు, ఒకడు అబ్దుల్ రెహమాన్ ఉంటాడు, ఒకడు రవి శాస్త్రి ఉంటాడు. చదువు మాత్రం ఒకటే ఉంటుంది. చదువు మాత్రము టీచర్స్ మాట్లాడతారు, దేవుడు ఒక్కడే ఉంటాడు, గురువులు మాట్లాడతారు. ఆ గురువులను గుర్తించే బ్రహ్మజ్ఞానం నీకు లేనంత వరకు నీవు ఆ అహంకార పూరితుడమై ఆ మాయను కట్టుబడి ఆ మాయను కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. ప్రశాంతతను పొందనే లేవు. కాబట్టి మనం ఏం చేయాలా? గురువును అనుసంధానం చేసి సంపూర్ణంగా గురువు శరణాగతి కావాలి. మహాప్రభు దగ్గర ఒక శిష్యుడు వస్తాడు. శిష్యుడు వచ్చి గురువు గారు ప్రళయం ఎప్పుడు వస్తుంది అంటారు. ఏం సంపాదించిన వాళ్ళు ఆలోచించి గురువు గారు రాత్రులు ధ్యానం చేయలేవు, ఎందుకంటే పొద్దున కూలి పనికి పోవాలి, ఈతవాడు కూలి పనికి పోవాలి, రాత్రులు మేము ధ్యానం చేయలేదు, దానం చేయలేను ఎందుకంటే పేదవాడి కాదు. మరి నీ దగ్గర ఏముంది రా అన్నాడు. కొంచెం నుంచి నీ మీద ప్రేమ ఉంది గురువారిలో. వాడికి ఎంత ప్రేమ అంటే ఉదయం సాయంత్రం గురువుకు ముఖ కూడా బయటకు పోయేవాడు. పనికి పోయేటప్పుడు గురువును ముక్కిపోతాడు, సాయంత్రం పని అయిపోతాడు గురువు ముక్కిపోతాడు. నీ మీద ప్రేమ ఉంది గురుగారు. అప్పుడు అన్నాడు దేవుడు గురుగారు, మా గురుగారు అది పెట్టు. ఏమన్నారు? నువ్వు భూమి మీద ఎవరి మీద సంపూర్ణ ప్రేమ ఉంటుందో చనిపోయిన తర్వాత వాళ్ళ వెంటే ఉంటావు అన్నారు. మనం గురువుల మీద ప్రేమ ఉంటే మనం గురువులు ఎక్కడ ఉంటాం? గురువులు ఎక్కడ ఉంటారు? స్వర్గంలో ఉంటారు, మనం అక్కడనే ఉంటాం. గురువులు ఎక్కకపోతే ఏమైపోతారు? మనం ఏమైపోతాం? దాగుపోతారంటే ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు వీకెండ్లో పోతాం. మాయ అంటే విఖ్యాతడు, లేకపోతే కూలి పడిపోయేవాడు, చదువులేనుడు కాదు. మాయ అంటే మహాపండితుడు, మహాజ్ఞాని, మామూలు వ్యక్తి కాదు. మాయ అనేది మహాజ్ఞాని, పండితులకే ఉంచుతాడు. మన గురు చరిత్ర చదివితే అర్థం కాదు, ఏమి చదవవు. గురు చరిత్రలో వస్తుంది, ఒక శిష్యుడు ఆశ్రమంలో ఉంటాడు, ఇప్పుడు పరిపూర్ణుడయ్యే స్థితికి వస్తాడు. ఇంకా మనకి గురుత్వం లభించే స్థితికి వస్తుంది. గురుత్వం లభిస్తుంది. గురుత్వం 2 రకాలుగా ఉంటుంది. ఒక గురుత్వం గురు సహాసం ఉంటుంది. గురువు ఏంటంటే సహాసం స్నేహంలో ఉండి ఆయన సాంగత్యంలో ఉండి ఆయన సేవ చేసి ఆ తర్వాత పొందేది బ్రహ్మజ్ఞానం. గురువు సాంగత్యం ఇస్తారు, గురువు సాంగత్యం ఇస్తాడు. సాంగత్యంగా వెళ్ళిపోయాడు, ఇంకా పరిపూర్ణ గురువు కాలేదు. వాడు సాంఘికం పరిపూర్ణ స్థితికి వచ్చినాడు. వస్తే మాయ ఏం చేస్తుంది? తన శిష్యులతో వస్తుంది. గురు చరిత్ర చెప్తున్నాను. వచ్చి చిన్నమాయలకు చెట్టు కింద నిలబడుతుంది. చూస్తే వీడు ఉపనిషత్తులని చెప్తాడు కూర్చొని. గురువు అయిపోయినాడు కదా, ఒక పరిపూర్ణుడు అవుతున్నాడు, పుస్తకాలు చెప్తున్నాడు. చూస్తే మాయ నీకు తీక్షణంగా చూసి చిన్నమాయ అడిగింది, ఏ గురువుగారు వాడు పుస్తకం చదువుతుంటే మీరు అంత తీక్షణంగా చూస్తున్నారే వాళ్ళు చెప్పుకోవాలి అంటే ఏం లేదు, వాడు ఆశ
ఆశ్రమం పెట్టాలని పోతున్నాడు అని చెప్తాను పెద్దమ్మాయి. వాడు ఆశ్రమం పెట్టి మనకి నష్టం కదా గురువు గారు, చాలా మంది బ్రహ్మజ్ఞానం తయారు చేస్తాడు వాడు చాలా మంది బ్రహ్మజ్ఞానం తయారు చేస్తాడు కదా, ఎలా గురువు గారు అంటారు. ఏది వాడు ఆశ్రమం పెడితే బ్రహ్మజ్ఞాని అయిపోతే చాలా నష్టం కదా. ఇప్పుడు చాలా మంది శిష్యులను తయారు చేస్తాడు అంటే ఉడ్రా అని మన చుట్టూ పూరి మాయ తన యొక్క ప్రభావాన్ని మన మీద వేసేస్తుంది. ఒక చుట్టూ మన చుట్టూ తిరుగుతుంది, తిరిగిపోయి ఆడ కూర్చుంటుంది. కూర్చుంటే బుక్కులు సర్దుకోవడం మొదలు పెడతాడు. ఎదురు ఏం చేస్తాడు, బుక్కులు సర్దుకొని మొదలు పెడతాడు. ఏంటి గురుగారు బుక్కులు చదువుకుంటానంటే వాడు అనుకున్నాడు నేను పూర్తి చదువుకునే, నాకు గురువుకు అవసరం లేదు, నాకు అంతా వచ్చేసింది, ఇక ఏం భయం లేదని వాడు పోతాడు రాదు. మరి ఎట్లా గురువు గారు అని వాడు పరిపూర్ణుడు కాలేదురా, వాడు ఫినిష్ వాడిని విద్యా ఫినిష్, ఇంకా వాడు పరిపూర్ణుడు మాయకు లొంగిపోయినాడు. వాడు అహంకారం ప్రవేశించింది, నాకు అన్నీ తెలుసు అని ఒక అహంకారం ఇంకా ప్రవేశపెట్టినా నేను అని చెప్పేసిన అహంకారం ప్రవేశపెట్టినాను. ఇంకా వాడు పరిపూర్ణుడు కాదు, వాడి విద్య ఫినిష్గా పోలేదు వాడు. ఇది మాయ లాస్ట్ స్టేజ్లో వస్తుంది. కాబట్టి గురువాశ్రమం అనేది ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోతే నోరు అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలా, పోలీస్ స్టేషన్కి పోతే నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో చెప్పాలి కదా. ఆశ్రమానికి వస్తే మనసు అదుపులో పెట్టుకోవాలి, మనసును అదుపులో పెట్టుకోవాలా, మాయను లోన ప్రవేశించకూడదు. గురువు అనేవాడు ఒక దైవ జ్యోతి స్వరూపంతో సంపన్నుడై ఉంటాడనే ఒక మనసులో ఒక పరిపూర్ణమైన భావన ఉండాలి, అప్పుడే నువ్వు అక్కడి నుంచి పొందగలవు. అలా కాకుండా రకరకాల ఆలోచనలతో వస్తే ఎట్లా వచ్చినావో అట్లే పోతావు, ఏమి తీసుకుని పో. ఈ తలం ఏమిటి, గురుస్థలం. ఇక్కడంతా దైవ జ్యోతి కేంద్రీకృతమై ఉంటుంది. ఎక్కడ ఏ వ్యక్తి కూర్చొని ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఆ స్థలం మీద కేంద్రీకృతమై ఉంటుంది. సారాయి తాగేటువంటి సారాయి ఆలోచనలు ఉంటాయి, వచ్చిన తాగాలా చెడిపోవాలా, ఇలా రాలేదు వీళ్ళని చెప్తాను బయట కదా. ఆ స్థలాన్ని పోయినంతా ఏమవుతారు, తాగి నాశనం అయిపోతారు, కొంపలు గింపాలు అన్నీ పోతాయి. ఒక జూదగాడు ఉంటాడు, ఆ జూదగాడు ఏమైనా కూర్చుంటాడు, వీడికి అందరు రావాలా, జూదాలు ఆడాలా, కొంపలు గింపలు అన్నీ పోగొట్టుకోవాలా, నేను బాగుపడాలని కూర్చుంటాడు. ఆడికి పోయినంతా ఒక వడ్డీ వ్యాపారస్తుడు కూర్చొని ఉంటాడు, వీడికి రావాలా, అందరు 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తీసుకోవాలా, చచ్చినంత వరకు వాడు వడ్డీ కడుతూనే ఉండాలా, దేవుడా అని ప్రార్థన కూర్చుంటాడు. ఆడికి పోయినంత గారు ఏమవుతుంది, వడ్డీ వ్యాపారం వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇక్కడ ఉంటుంది గురువు స్థలంలో ఏముంటుంది, గురువు దేవుడా ఇక్కడికి వచ్చిన సమస్యలు పరిపూర్ణం చేయి, వచ్చిన సమస్యలు తీర్చు, వచ్చిన ఆరోగ్యాన్ని ప్రసాదించు, వచ్చిన వాళ్ళకు అప్పులు తీర్చు, వచ్చిన వాళ్ళ సమస్యలు తీర్చు, వీళ్ళ ఆత్మలో ఒక పరిపూర్ణ స్థితి ప్రసాదించు అని ఇక్కడ గురువు ప్రార్థన చేస్తుంటారు. ఎవరు ఏ సమస్య మీద వచ్చినాడో తండ్రి ఆ సమస్యను నువ్వు పూర్తి చేయి. నువ్వు ఇక్కడ మాకు గురువుతాను నువ్వు కూర్చోబెట్టినావు. గురువుతాను ఎవరు కూర్చోబెట్టినారు, దేవుడు కూర్చోబెట్టినాడు. నువ్వు నన్ను ఇక్కడ గురువుతానంలో కూర్చోబెట్టినావు, నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చు అని గురువు దేవుని ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి మనము ఇక్కడ మనస్సును అదుపులో పెట్టుకోవాలి. మనసులో ఏ చోటు ఇవ్వకూడదు. అంత గురువును ఒకే స్వరూపంలో చూడాలను, ఒకే స్వరూపంలో చూడాల, లేకపోతే నువ్వు ఏమీ పొందలేవు. నీలో కేవలం అహంకారము ఒక మాయ మాత్రమే ఉంటుంది, అది నిన్ను తిప్పి 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 తగ్గేస్తారు, నిన్ను తగ్గేస్తారు. కాబట్టి మనము పరిపూర్ణ స్థితి రావాలి. కావాలంటే గురువు వాక్యం శిరోధారం.
అని మనం ఉన్నప్పుడే టీచర్ చెప్పినట్టు ఇంటినే చదువు వచ్చేది. ఏ చదవాలంటే ఏ చదువుతానంటే జీవితంలో చదువురా. డాక్టర్ చెప్పినట్టు ఇంటినే రోగం పోయేది. డాక్టర్ ఏమంటాడు, ట్యాబ్లెట్ తిని చక్కెర తినాకు అంటాడు, ఈ ట్యాబ్లెట్ తిని దీని ఉప్పు తినాకు అంటాడు. అప్పుడే బాగలేదు. వాడు డాక్టర్ చెప్పినట్టు ట్యాబ్లెట్ తింటాడు, ఉప్పు తింటాడు. వాడు పోతుందా ఇది పోతుంది, దీపి పోతుందా పోదు. ఏం డాక్టర్ గారు నాదే పోలేదే అంటే నాకు తెలుసు పోరా అంటాడు. నువ్వు దీపి ఎందుకు కూడా నాకు తెలుసు పోరా. ఏం గురుగారు అంటే ఉప్పు తినారా. నేనెప్పుడు నువ్వు చూసినావా అంటే నువ్వు చూసినావో లేదో నీ రోగం నచ్చనే చెప్పాలి పో అంటాడు కదా. అట్టా నీ నడవడికే చెప్తుంది నువ్వు ఏమాత్రం జ్ఞాని అని. కాబట్టి జ్ఞాని అనేవాడు అనుకూలంగా ఉంటాడు. గురువును చూద్దని గురువులో ఉండే ఆ పరమాత్మని దివ్య జ్యోతిని దర్శిస్తాడు. అప్పుడే వాడు అనుకువ ఆదరణ భక్తి కలుగుతుంది. ఎవడైతే గురువుడైన దైవ జ్యోతిని చూడలేదనుకో వాడికి అహంకారం ప్రవేశిస్తాడు, మాయ ప్రవేశిస్తాడు. నీకేం తెలుసు అని వాడిని తప్పులు ఎక్కడ ముందు పెట్టాడు. గురువు తప్పులే పెట్టుకుంటాడు. ఒక ఏడు మనం ఈ పక్క ఒకటి చూపిస్తే 3 ఏళ్ళు మంది చూపిస్తాయి. నువ్వు ఎంత గొప్పనే మాకు తెలుసుకోవాలి అది మంచి అంటారు. అంటే నువ్వు ఎంత గొప్పనే మాకు తెలుసుకునే వానికి గురువు పేరు పెట్టావు. నీకు తెలుసు, నీకు రాసుకొచ్చింది ఒక కర్మ. కాబట్టి మనం గురువు దగ్గరికి పోయానికి మనసును అదుపులో పెట్టుకోవాలి. మనసును అదుపులో పెట్టుకుంటే మనం ఏ కార్యానికి వచ్చినామో ఆ కార్యం నెరవేరుతుంది. కార్యం నెరవేరదని ప్రశ్నే లేదు. మా గురువు గారికి అడిగినాను, ఏం గురువు గారు చాలా మంది వస్తున్నారు, కొంతమంది పనులు అవుతున్నాయి, కొంతమంది పనులు కావడం లేదు, కొన్ని కారణం ఏమిటి? అన్నం తింటే ఆకలి పోవాలి, నీళ్లు తాగితే తప్పికపోవాలి, మందు తింటే రోగం పోవాలి, మళ్ళీ గురువు దగ్గర చూస్తే సమస్య తీరాలి. మరేమిటి అంటే ఆయన చెప్పాడు, గురుగారు మా గురుగారు చెప్పాడు, లేదా వాడు వచ్చినందుకు సమస్య తీరింది అన్నాడు. మరి తీరలేదే లేదు. వానికి కళ్ళు మూసుకొని వాడిని ఒక తూరి వాడు సింహలోకంలోకి వాడిని ఆత్మలోకంలోకి ప్రవేశించగలిగితే వాడికి అర్థమవుతుంది అని. ఇప్పుడు ఆత్మలోకంలో ప్రవేశించమని వానికి అర్థమవుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు నీ దగ్గర వాడు వచ్చినాడు, ఏమొచ్చాడు, నాకు అప్పులు ఉన్నాయి స్వామి. వాని వెనకాల ఏముందో తెలుసా? వానికి ఒక పెద్ద రోగం ఉంది, ఒక పెద్ద ప్రమాదం ఉంది. వాడు నమ్మి అప్పు ఇచ్చి డబ్బు పోగొట్టుకుంటే కర్మ ఉంది. వాని బంధువులే వాడిని కొట్టే యోగం ఉంది. ఇవన్నీ మన ఎంత సుప్పుడు తిరుగుతాడా. వాడు వచ్చి నీ కేవలం అప్పు పోవాల సాయం అంటున్నాడు. నువ్వేమో ప్రార్థన చేస్తే అప్పు పోతావు. వాడు పోతా యాక్సిడెంట్ కాదు, వాడేమనుకుంటాడు. కాబట్టి ముందు వాడిని కలిగే ప్రమాదాలు తొలగిస్తాడు దేవుడు. దేవుడికి తెలుసు ముందు అని ప్రమాదాలు తొలగిస్తాడు, ముందు అని రోగాలు తొలగిస్తాడు, ముందు అని ఇబ్బందులు తొలగిస్తాడు. ఆ తర్వాత అని కోరిక తిరుగుతాడు. వాడు కోరిక తెచ్చాడు, కాలేజీ పడింటే ఏం ప్రయోజనం? రోగం వచ్చి బ్రెడ్ పైన పడింటే ఏం ప్రయోజనం? అప్పుడు ఏం జరుగుతుంటాడు? కాబట్టి ముందు అది తీరుస్తూ వచ్చి నిలుస్తాడు. దాని ఉదాహరణ చెప్పినాడు ఆయన. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, 5 సంవత్సరాల పిల్లోడు, 4 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు. మనం గడ్డంగి కొని రోడ్డు మీద పారేస్తాం కదా. ఆ బ్లేడ్ దొరుకుతాడు, ఎప్పుడు చూస్తున్నాడు బ్లేడు, ఏదో గీకుడే చూసిస్తాడు. అది చూసినా తీసుకుంటాడు. తీసుకుంటే నాయన చూస్తాడు, చూసి అంటే నాకు పిల్లోడు బ్లేడ్ తీసుకున్నాడు, ఇంకా చేతులు కోసుకుంటాడే వీడు అని నేను నాన్న బ్లేడ్ ఇలా అంటాడు. పిల్లలు మనతో చూసినారా దాన్ని చూస్తాడు, ఇదేస్తాడు పక్కన కదా. ఇయ్యాడు పిల్లోడు, ఇయ్యాడు 4 ఏళ్ళ పిల్లోడు, ఇవ్వడు ఏది అడిగినా ఇవ్వడు. మనం ఇచ్చిన మనం అరటిపండు ఇచ్చి ఈరా అంటే ఇవ్వడు, లేదు ఇయ్యండ్రా అంటే ఆలోచిస్తాడు, మళ్ళీ ఇయ్యడం ఈతో చూసి ఇస్తాడు. మనం ఇచ్చే అరటిపండే ఇయ్యడు అంటే అంత జ్ఞానం ఉండదు పిల్లలు. అట్లా వాడు ప్లేట్ దొరుకుతానే ఈరా నాన్న అంటే చూసి ప్లేట్ తీసుకుని ఇదే పరిస్థితి వస్తున్నట్టుంది అని పక్కన పెట్టింది. అప్పుడు నాయన ఏం చేస్తాడు, 10 రూపాయలు ఆపిల్ పండు చేస్తాడు. సరే ఆ బ్లేడ్ ఇలా ఈ ఆపిల్ పండు ఇస్తా అంటాడు. అప్పుడు మళ్ళీ ఆపిల్ పండు తీసుకుంటాడు, బ్లేడ్ తీసుకుంటాడు. ఓయ్ దానికంటే కదా 10 మంది రెవెన్యూ పక్కన మళ్ళీ పెట్టుకుంటాడు ఇయ్యాడు. అప్పుడు నాయన కింద పడేది ఆ బ్లేడ్ తీసుకుంటాడు.
ఇది కూడా కింద పెట్టి దొరికి ఏడుస్తాడు. నాకేడు పెట్టి నాకు అదేదో పనికి వచ్చేది అనుకుంటున్నాడు, చెయ్యి కోసుకునేదాన్ని తెలియదు. అట్టా వాడి మా అజ్ఞాని ఏం చేస్తాడంటే నా సమస్య తీరలేదు అంటాడే కానీ ఆ సమస్య తీరే వాళ్ళు చేయి తెగుతుందని కానీ తెలియదు. ఆ బ్రహ్మరాజ్యం చెప్పేవాడే నువ్వు వస్తాడు నీ సమస్య తీరుతుంది, వస్తాడు నీ సమస్య తీరుతుంది. కాబట్టి మన సోదరులు మనము ఏ అనుమానం వచ్చినా ఏ విషయం వచ్చినా మనం గురువు గారి సలహా తీసుకొని గురువు గారిని అడిగి మనం ప్రతి విషయం తెలుసుకోవాలి. ప్రతి విషయము తెలుసుకోవాలి. ఎప్పుడు సంతోషం. బ్రహ్మతత్వం ఏమి ఎప్పుడు సంతోషం. నమాజంటే తపస్సు. పూర్వకాలం అడుగులు పోయి గురువు దేవుని సాధించడానికి సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు. కలియుగం వచ్చిన దానికి దేవుడు షార్ట్ చేసినాడు. తపస్సు చేసేవని మంచి ఎదురు ఏముంటుంది, ఏముండదు. ఉంటుంది ఏమన్నా ఏముండదు. అన్నిలో తపస్సు చేసుకుంటూ అంటాడు. ఏమన్నా ఉంటుందే? కేవలం అది శ్వాస మీద, మన ఆత్మ మీద, ఆ బ్రహ్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మ తేజస్సును, ఆ బ్రహ్మ స్వరూపాన్ని, ఆ బ్రహ్మ జ్యోతిని సాక్షాత్కరించుకుంటాడు. దాన్ని సాక్షాత్కరించుకుంటుంటాడు. దేవుడు ఎదుర్కొంటాడని ఒక సంకల్పం దృఢంగా తయారు చేసుకుంటాడు. అదే నమాజ్ ప్రార్థన. అదేం కాదు. నమాజ్ అంటే మనం ఎంతో ఇది నమాజ్ అంటే ప్రార్థన. అది వాళ్ళకి ఇవ్వబడింది. నువ్వు ఆ రూపంలో సాధన చేసి ఆ రేఖని సాక్షాత్కారం చేసుకో. నువ్వు ఆ బ్రహ్మజ్యోతిని నువ్వు సాక్షాత్కారం చేసుకో అనేది ఫస్ట్ వాక్యం ఏం చెబుతారు తెలుసా నమాజ్లో? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దానికి అర్థమేమి? అల్హమ్దు అంటే సర్వోపకర్తలు, సర్వభూతులు, పోషకుడు, ఆలమీన్. ఇది సర్వలోక సృష్టికర్త. ఏమంటున్నాడు? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ పరమాత్మ నువ్వు సర్వలోక సృష్టికర్తవు అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ అనలే, నేను సాయబుల దేవుని అనలేనా, నేను సర్వలోక సృష్టికర్తవా అన్నాడు. దేవుడు ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి చెందినోడైతే ఆ జాతిలో తాగుబోతోనే ఉండకూడదు. ఉండాలి అటువంటి జాతి ఏదన్నా ఉందా? తాగుబోతు లేని జాతి ఏదన్నా ఉందా? ఏదన్నా కులం ఉందా? మీరు ఉందా? మీరు యాదవులు కదా, యాదవులు తాగుబోతులు ఏదైనా ఉన్నారా? భూతగాళ్ళు లేకుండా ఉండాలా? రౌడీ లేకుండా ఉండాలా? ప్రతి కులంలో ఉండాలి. తాగుబోతులు, జూదగాళ్ళు, రౌడీలు అన్ని కులాలతో ఉండాలి. ఇక కులం గొప్ప ఏముంది? కులం కాదు కావాలి, జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కలిగితే బ్రహ్మ విజ్ఞాని బ్రహ్మేవ భవతి అంటారు ఉపనిషత్తు. కఠోపనిషత్తులు ఏమంటారు? కఠోప మహాముని బ్రాహ్మణుడు ఎవడంటే జంజం వేసుకున్నాడు కాదుగా, బ్రహ్మ విజ్ఞానే బ్రహ్మేవ భవతి. బ్రహ్మజ్ఞానం పొందినడు బ్రాహ్మణుడు. ఇప్పుడు వ్యాసుడు ఎవరు? మహాభారతం రాసింది ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు ఏం కులసుడు? తెస్త మత్స్యగ్రంథికి పుట్టిను. శంతన మహామునికి మత్స్యగ్రంథికి పుట్టినోడు వ్యాసుడు, తెస్తవాడు కదా. వాల్మీకి రామాయణం రాసినోడు ఎవరు? వాల్మీకి ఎవరు? పోయ. ఎవరు? పోయ. ఇంకా నీకు బ్రాహ్మణుడు ఎవరు? బ్రహ్మజ్ఞానం పొందినోడు. నువ్వు చరిత్రలు రాసిన ప్రతి మహానుడి జీవిత చరిత్ర చదివితే అందరూ శూద్రులే ఉండేవారు, అందరూ మాంసాహారులే. నీకు నేను కులాన్ని అవమానపరచడం కాదు, జ్ఞానాన్ని చెప్తున్నాను. ఇక్కడ జ్ఞానాన్ని చెప్తాను. కులాన్ని అవమానపరచడానికి ఇక్కడ ఏది లేదు. ఉండేది ఒకటే కులం, రెండే కులాలు ఉండేది. ఒకటి ఆడ, రెండు మగ, మూడే కులం లేదు. నువ్వు టీటీడీ తిరుపతి దేవస్థానం రాసింది వాల్మీకి రామాయణం వస్తుంది. ఉషాస్త్రి రాసినాడు రామాయణం. ఎవరు రాసినారు? మీరు తెప్పించుకోండి కావాలండి. ఉషాస్త్రి రాసిన రామాయణం టీటీడీ తిరుపతి దేవస్థానం రాసినారు. దానికి ఏం రాసినారు? రాముడు 4 రకాల జంతువుల మాంసం తిన్నాడు అని. రాముడు 4 రకాల జంతువులు తిన్నాడు. నేను
బుక్ పేరు చెప్తున్నాను, బుక్ ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాను, బుక్ రచయిత పేరు కూడా చెప్తున్నాను. ఉషాత్రి రాసిన రామాయణం టీటీడీ తిరుపతి దేవస్థానం ఎందుకు ఏమిటంటో రాముడు అడవికి పోయినప్పుడు 4 రకాల జంతువుల మాంసం తినేట్టు. అదే మళ్ళీ లాస్ట్లో పెట్టే వేస్తారు పుస్తకం అంతా అయిపోయినాక రచయిత. ఏమయ్యా ఉషాత్రి గారు రాముడు మాంసం తినేట్టు అంటున్నారంటే రాముడు క్షత్రియుడయ్యా మాంసం తినేట్టుంటాడు అంటే ఇక్కడ మాంసంలో నియమం లేదు. రమణ మహర్షి కూడా తిన్నాడు. ఆహారంలో నియమం లేదు, ఆహారంలో నియమం లేదు. నీ ఇష్టం వచ్చేటో లేకపోతుంది. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు రాక 12వ శతాబ్దానికి ముందు అందరూ మాంసాహారులే. ఈ పుస్తకం చదువుతుంది. 12వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వచ్చినాక మాంసాన్ని నిర్దేశించినారు. అది ఎందుకు కావచ్చు? మాకున్నాడు తిన్నోడు. కానీ నియమం లేదు. నీకు ఇష్టమైన ఆహారాన్ని నువ్వు పూజించవచ్చు అని ఆయన. కాబట్టి మనలో ఏముండాలా? ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలా, జాలి ఉండాలి. ఈ దైవ గుణాలు మనం ఏ గుణాలు పెట్టుకోవాలా? ప్రేమ, దయ, కరుణ, జాలి ఉండాలి. ఈర్ష్య, అసూయ, ఈ రాక్షస గుణాలు, ద్వేషం, ఒకరి గురించి ద్వేషించడం, ఒకరి గురించి అసూయపడడం, ఒకరి గురించి ఆవేశం, ఏది రాక్షస గుణాలు. ఆ దైవ గుణాలు పొందేదానికి ఇప్పుడు వచ్చేది మనం గాయత్రి మంత్రం చదువుతాము కదా. ఓం ఓం తతూరేణ్యం చదువుతాము. ఏమన్నా ఓం స్వాహ అంటే ఒకటి ఓం స్వాహ, ఒకటి దేవుడు జ్యోతి స్వరూపుడు, 2 శాశ్వతం కలిగిన వాడు, 3 మరణం లేనివాడు. ఒకటి సుఖస్వరూపము, బ్రహ్మజ్ఞానానికి ఎప్పుడు సుఖస్వరూపము, శాశ్వతము, ఆనందం. ఈ 3 ఎక్కడ ఉంటారో అదే తత్ అంటే అది ఓం. ఆ 3 గుణాలు మీకు ఎక్కడ కానొస్తాయో అదే దేవుడు. చదవండి, మా లాస్ట్ వరకు అర్థం చదవండి, మీకు అర్థం. కాబట్టి ఇక్కడ ప్రేమ, గురువు అంటే ఎవరు? ప్రేమ స్వరూపుడు. ఈ దత్తగిరి స్వామి ఆశ్రమం, ఇదేమాశ్రమము? దత్తగిరి స్వామి ఆశ్రమం. దేవుడు ఒక్కడే, రెండవ దేవుడు లేడు. మీ దేవుడి మీ ఇష్టం చేత పేర్లతో పిలుచుకుంటున్నాడు. దాని ఏమిటి? దేవుని చాలా పేర్లు ఉన్నాయి. దేవుడి ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకోలేని పలుకుతాను ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం ఏంటంటే ఎప్పుడు సుఖం, ఎక్కువ ఆనందం. ఎప్పుడు పొందుతావు ఆనందం? నువ్వు ఎక్కడికి పోతావో అప్పుడు కనుక్కునేప్పుడు ఆనందం పొందుతావు. నువ్వు అది కనుక్కోనంత వరకు ఆనందం పొందదు. నీ సమస్య ఎక్కడ తీరుతుంది అని పరిపూర్ణమైన నమ్మకం ఎప్పుడు ఉంటుందో అక్కడ పొందుతావు ఆనందం. ఈ సమస్య తీరే యోగం లేదు అని ఆలోచన నీవు ఆనందం పొందే ఇస్తే ఉండదు. ఎప్పుడు బాధపడి ఏం జరుగుతుందో అని బాధపడి ఏమీ కాదు. గురువాక్యం తిరోధానం. ఏమీ కాదు, నన్ను ఎవ్వరు ఏమి చేసుకోలేరు, ఎవ్వరు ఏమి కాదు. నా సమస్యలని గురువుకు అప్పచెప్తున్నాను, ఆయన తీసుకుంటాడు, నాకెందుకు అని నువ్వు ఎప్పుడు అవుతావో అప్పుడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. రాముడు ఎవరు? స్థితప్రజ్ఞుడు. పాండవుడు ఎవరు? స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే అన్ని స్థితులలో కూడా సమానంగా ఉండేవాడు. రాముడిని చూసినారు. రాత్రికి పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. తెల్లవారితే పట్టాభిషేకం అన్నాడు రాత్రి. ఓకే అన్నాడు. తెల్లవారిన కౌశల్య చెప్పింది గడికి పంపి. పొద్దున్నే వచ్చి చెప్పినాడు దశరథుడు, బట్టలెత్తుకో ఏమన్నాడు? బట్టలెత్తుకొని ఇంకా బయలుదేరు అడవికి అన్నాడు. ఏమన్నాడు? బట్టలు ఎత్తుకొని అడవికి బయలుదేరాడు. ఏమన్నాడు రాముడు? ఓకే. ఏమన్నాడు? ఓకే అన్నాడు. అంతేగాని నేను పోను. ఎవరా కొడుక? నన్ను పోమంటావు? ఈ నా కొడుక అడవికి పోమంటావు? నేను జ్యేష్ఠ పుత్రుని, నేను పెద్ద కొడుకును, నన్ను పోమంటావు? ఈ నా కొడుకు జ్యేష్ఠ పుత్రుని, నన్ను పోమంటే రాది, ఈ మిగతా బ్రహ్మని శక్తులు వీళ్ళని పోమని అడిగింది అని అలాగే రావుడు. అది స్థితప్రజ్ఞుడు. ఏమన్నాడు? అగ్రీడ్. ఏమో అడిగి ఏమైనా బాగుపడరా? గురువు అన్నాడు. వశిష్ఠుడు అడిగి పోరాడు అని పోతే ఏమైనా బాగుపడ్డా? ఆడిపోతే రావడం సీతనుకొని రావడం ఏమైనా ఏం జరిగింది? గురువు
ఓకే అది స్థితప్రజ్ఞుడు. గురువాక్యం తెలియదంటే అది అది చదువు అమ్ముకున్నాడు. కానీ ఏమైనా బాధపడ్డా? బాధపడ్డా. ఎందుకు బాధపడ్డా? ఇది కర్మ. నా కడుపులో పేగులు, ఊపిరితిత్తులు, గుండెకాయ, ఎముకలు, రక్తం అన్ని పుట్టి తయారు చేసిన పరమాత్ముడు నా నొసట రాసిన రాక ఇది. నేను అనుభవిస్తాను, నా గురువు నాకున్నాడు అని వాడు ఎప్పుడు స్థితప్రజ్ఞుడు అవుతాడో అప్పుడు వాడి బాధ లేదు. ఎందుకు? ఈ భూమి ఏముంది? ఏముంది? ఆకాశమే ఉంది, శరీరమే ఉంది, ప్రాణమే ఉంది, నీదేముంది? మరి ఏమైనా పెద్ద పట్టుకోగలుగుతాడో ఆ జ్ఞానాన్ని అందించి అన్ని స్థితులలో సమానంగా వచ్చేవాడు. కాబట్టి ఉన్నామన్నా ఎవరికైనా ఏమైనా అనుమానాలు వస్తే ఫోన్ చేసి అడగండి, తెలుసుకోండి. ఎప్పుడు సంతోషం. మన దగ్గర ఏముండాలా? ప్రేమ. మన దగ్గర ఏముండాలా? ప్రేమ. ద్వేషం, అసూయ, అహంకారం, ఈ రాక్షస గుణాలు మన దగ్గర ఉండవు. అవి ఉంటే ఈ భూమి మీద సుఖపడము, సంతోషపడడం అనే ప్రశ్నకి ఆన్సరే ఉంటుంది. ఉంటామంట అందరం. అలా అంటారు. అలా అర్థం ముస్లింకు తెలియదు, సుప్రభాతం అర్థం హిందూ సోదరికి తెలియదు. కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవక్తకే ఉత్తిష్ట నరశాస్త్రుల కర్తవ్యం దైవమాహికం అన్నాడు. ఇది అర్థమవుతుందా? అవుతుందా? ఏంటే పుస్తక బాగా అమ్మగా పాడుతుంది పడుకుంటాడు. కౌసల్య పుత్రుడైన రామ పూర్వ సంధ్యా ప్రవక్త తెల్లవారు వచ్చింది. ఉత్తిష్ట నరశాస్త్రుల మానవులలో ఉత్తమమైన వాడ కర్తవ్యం దైవమాయికం. పూజ టైం లేదా కుదరవదనా అంటాడు. అదే ఆ దానిలో కూడా అల్లాహ్ దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వు చేసే పనుల కన్నా, నువ్వు చేసే వ్యాపారాల కన్నా, నువ్వు చేసే ఉద్యోగాల కన్నా అన్నిటికంటే ముఖ్యమైన దేవుడు. అష్హదు లా ఇలాహా ఇల్లల్లాహ్ అని సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడి ప్రవక్త మహమ్మద్ గారు అయ్యా రాను ప్రార్థన ఏమంటున్నాడు? అయ్యా అలల్ ఫల మళ్ళా 2 దూలు అంటాడు. ఏమని? ఈ పొద్దు భూమి మీద నడుస్తున్నావు, ఈ పొద్దు భూమి మీద నడుస్తున్నావు, రేపు భూమి నీ మీదికి వస్తుంది. ఈ బుద్ధుడు భూమి మీద నడుస్తున్నావు, రేపు భూమి నీ మీదికి వస్తుంది. భూమి పైన భూమి లోపల నువ్వు కృతార్థుని కావాలంటే ఆ నరక దండలను తప్పించుకుంటే ప్రార్థన కూడా అంతే. ఇంకా ప్రార్థన వల్లే చెప్తాను దేవుడు క్షమించు అది వాడిని చెప్తే మాత్రం ఎవరికి రాదు. పోయినారు కదా వీళ్ళు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ ఎదుర్కొని ఉన్నాడు. వీడు ఏమంటాడు? సమీఅల్లాహు లిమన్ హమిదా అన్నాడు. అర్థం ఏం తెలుసా? దేవుడు నేను చెప్పింది విన్నాడు అని నమ్మకం అంటాడు. అంటే నీ ఎదుర్కొనే దేవుడు ఉన్నాడని అర్థం. కానీ వాడు అక్కడ ఉన్నాడు. చేతులు కట్టుకుంటాడు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆపుతాడు. చేతులు కట్టుకుంటానే ఇంటికి వెళ్ళిపోతాడు, లేదా అక్కడికి వెళ్ళిపోతాడు. మసీదులో నమాజ్ పోతారు కదా, గమనించి ఎవరైనా అడుగు. వీడి చేతులు కట్టుకుంటానే ఇంటికి వెళ్ళిపోతాడు. జ్ఞాపకం వాడే ముందు మొత్తుకుంటాడు. దేవుడు కట్టు, దేవుడి కట్టు, అది దేవుడు అడుగుడు చెప్తా అంటాడు. వీడేమో ఆనందంగా ఆలోచిస్తాడు. ఇంటికి పోయినాడు, అది పోయింది, ఇది పోయింది, ఇది వాడు అలా అంటే దేవుడు గొప్పవాడు అంటే అప్పుడు వాడు మూమెంట్. అంతవరకు వీడు ఇది కాన్సన్ట్రేషన్ ఉండదు. అక్కడ నిలబడలేడు. ఆత్మను నిలబడ్డాడు. చెప్పు ఎవరైనా అమ్మా నిరులించిపోతున్నావు కదా, నీ ఆత్మ నిలబెట్టేవాళ్ళు. అమ్మా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగు. నీ ఎదురుగానే ఉన్నాడు దేవుడు అంటున్నాడు. కానీ అలా నువ్వు చెప్పింది వింటున్నాడు అంటున్నాడు. నువ్వు ఏమాలోచిస్తున్నావు? అది పోయింది, ఇది పోయింది, అది రాగా, ఆ లెక్క రాగా, ఈ లెక్క అయ్యే ఒప్పుకుంటాడు. నమాజ్లో కూడా వీడు చేతి పెట్టుకునే ముందు వీడి తిరిగిపోయినాడు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆపుతాడు.
ఆడ పూజారి ఏదో చెప్తున్నట్టు వీడియో ఈ లోకాలు ఆలోచించుకుంటారు అంటాడు. కాబట్టి ఆ గురువు దగ్గర ప్రేమ ఏమంటే అది తెలుసుకునేదానికి నేను ఏం చెప్పినాను దేవునికి, నేను మంత్రం చదివినాను, ఏం చెప్పినాను ఆ మంత్రానికి అర్థమేమి అని వీడు తెలుసుకున్నప్పుడే మీ ఆత్మ ప్రశాంతత పొందు. వీడు దేవుని తిట్టినాడో దేవుని పొగిడినాడో మీకే లేదు, వీటికి అరబీలో ఉంది, వాటికి సంస్కృతంలో ఉంది. కాబట్టి మనం ప్రతి గురువుని అడిగి, గురువు అంటే ఎవరు? విశాలమైన దృక్పథం ఉండాలి. దేవుడు అంటే నా జాతికి చెందినోడు, నా మతానికి చెందినోడు, నా కులానికి చెందినోడు అనుకుంటే వాడు నేరం వాడు. దేవుడు అనేది విశ్వవ్యాప్తి, ఎవాపరేట్ బ్రెయిన్ ఉండాలి. దేవుడు ఎవరు? విశ్వవ్యాప్తి. దేవుడు ఎవరు? విశ్వవ్యాప్తి అనే విశాలమైన దృక్పథ భావ స్వభావం ఉన్నవాడే నిజమైన గురువు. లేకపోతే ఆ గురువు కుంచిత భావం కలిగినడు, ఈర్ష, ద్వేషం, అసూర్య నింపుతాడు. దానికి కావాల్సింది డబ్బు, ఆ డబ్బు కోసం ఈర్ష, ద్వేష, అసూర్యాలు నింపి పంపుతాడు. కాబట్టి వాడు కృతార్థుడు కానీ వీడు కృతార్థుడు. దేవుడు ఒక్కడే, ఈ సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే. దానికి ఉదాహరణ ఏంటంటే అన్నం తింటే అందరికీ ఆకలిపోతారు కదా, ఎండలో నిలబడితే అన్ని కులాలకు బాగా కలుగుతారు. ఎవరికైనా ఎండలో నిలబడితే తల ఉంటుందా? తల ఉండదు. ఎవడన్నా నిలబడి ఎండలో వేడిగానే ఉంటుంది. నీళ్ళలో ఉంటే ఎవరికైనా చల్లగానే ఉంటుంది. అంటే మనలో ఉంటే ఆత్మ ఒకే పరమాత్మ నుండి వచ్చింది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధించే విశాలమైన జ్ఞానం కలిగిన గురువు మాత్రమే చెప్పడు. మరి అన్ని చెప్పి మీరే గురువు గారు మసీదు పోతారు, టోపీ పెట్టుకుంటారు, నన్ను ఈ విధంగా పంపి గురుత్వం ఇచ్చాడు దేవుడు. నేను ఈ విధంగా ఉంటాను, నేను ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పను. నేను నీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా దేవుడిని పోతుంది. నాకు ఈ విధంగా పంపినాడు, నేను ఈ విధంగా పోతున్నాను. కానీ దేవుడు అన్ని దాకా ఒకటే. నువ్వు దేవుడిని తెలుసుకోకూడదు. దేవుడు అంటే ఎవరు అది నీకు తెలియనప్పుడు నువ్వు ఏదో దేవుడిని పొందగలవు. దేవుడు ఎక్కడో లేడు. పురాణుడు నీ కంఠనాళానికంటే దగ్గరగా ఉన్నాను అంటున్నాడు. నువ్వు దాన్ని ఎట్లా అర్థం చేసుకో, అది అర్థం చేసుకునేదానికి అద్వైత గురువు 20 సంవత్సరాలు గురువు పాదసేవ చేసినాడు. అప్పుడు అతనికి బ్రహ్మజ్ఞానం అర్థమైంది. నువ్వు పుస్తకం ఉంటుందయ్యా, నీకు 26 అక్షరాలు వస్తాయి, వచ్చే చదువుతో వచ్చేసినట్టేనా? ఎంబీబీఎస్ పుస్తకాలు తెచ్చి చదవగలవా? ఇది అర్థమవుతుందా? ప్రాక్టికల్ చేయగలవా? చేయగలవు. నీకు 26 ఆ మొత్తం 26 అక్షరాలే పుస్తకంతో ఉండేది. కానీ ఆ 26 అక్షరాలను నీకు కంపోజింగ్ చేసి చెప్పి దాన్ని అర్థం చెప్పే గురువు అవసరం. ఆ గురువు దగ్గర 20 ఏళ్ళు ఉండాలి నువ్వు ఎంబీగా కంప్లీట్ చేయాలంటే. కాబట్టి గురువు పరిపూర్ణుడు కావాలంటే శిష్యుడు తనకు తాను గురువుకు సర్వము సమర్పించి ఆయన ద్వారా వచ్చిన ప్రతి అనుమానాన్ని అడిగి ప్రతి అనుమానాన్ని నిష్కృతి చేసుకుని ఈ హృదయం పరిపూర్ణం చేస్తాడు. చేస్తున్నామా? దేవుడు అందరికీ ఆ విధంగా కలిగించారని దేవుడు. जलाल साहब, जी जलाल साहब, जी जलाली. जलाल साहब, उसको जाओ साहब क्या क्या नाम जाको गिलास